LPU ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా LPU స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. మిడిల్ ఈస్ట్ మరింతగా భగ్గుమంటోందా? ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్య యుద్ధం తప్పదా? ఆ యుద్ధం మధ్యప్రాచ్యం అంతా వ్యాపిస్తోందా? అరబ్ దేశాలు యుద్ధంలోకి ఎంటర్ అవుతాయా? ఇలా అనేక ప్రశ్నల కేంద్రంగా ప్రపంచమంతా ఆందోళన పెరుగుతోంది. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య దాడులు ప్రతిదాడులు కొత్తేం కాదు. రెండు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవటం కొత్తేం కాదు. అమెరికాతో ఢీ అంటే ఢీ అంటూ ఇరాన్ చెలరేగిపోవటము కొత్తేం కాదు. కానీ ఇప్పుడు ఇరు దేశాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం మాత్రం న్యూక్లియర్ వార్ కేంద్రంగా టెన్షన్ను రాజేస్తోంది. మండుతున్న మధ్యప్రాచ్యంలో మరో యుద్ధం ప్రారంభం కాబోతోందా? దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. నేను యుద్ధాలకు వ్యతిరేకి అంటాడు ట్రంప్. అక్కడితో ఆగడు. ఆ యుద్ధం నేనాపాను, ఈ యుద్ధం నేనాపానంటూ కొత్త పాట కూడా ఈ మధ్య అందుకున్నాడు. కానీ ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు చేస్తున్న దేశాలకు, దురాక్రమణ చేస్తున్న దేశాలకు, ముందుగా దాడులకు దిగుతున్న దేశాలకు అమెరికా మద్దతుంది. ముష్కర దేశం పాకిస్తాన్ నుంచి మొదలు పెడితే ఇజ్రాయెల్ వరకు అమెరికా అండ చూసుకునే ఎగిరెగిరి పడుతున్నాయి. ఆపరేషన్ రైజింగ్ లయన్ పశ్చిమాసియా గుండెలపై మరో కుంపటిగా మారనుందా? శాంతియుత అవసరాలకే యురేనియం అంటున్న ఇరాన్ వాదన, అణ్వాయుధాల తయారీ కోసమే అంటున్న ఇజ్రాయెల్ బలం ముందు నిలబడలేకపోతోంది. ఇరాన్ ఇకపై ఏం చేయబోతోంది? ఇజ్రాయెల్తో అమెరికా ఏం చేయించబోతోంది? యుద్ధ భూమిగా మారిన పశ్చిమాసియాలో శాంతి వికసించేదెప్పుడు? ఈ ప్రశ్న సమాధానం కోసం ప్రపంచమంతా తిరుగుతూనే ఉంది. అదే సమయంలో దశాబ్దాల శత్రుత్వం యుద్ధం రూపంలో గర్జిస్తున్న వేళ ఇజ్రాయెల్, పాలస్తీనా, ఇరాన్, యెమెన్, లెబనాన్, సిరియా ఇలా అనేక దేశాలను యుద్ధం చుట్టేస్తూనే ఉంది. వీటిలో ఇజ్రాయెల్ నా ప్రయోజనాలు అంటూ మరణ మృదంగాలు మోగిస్తోంది. దేశాలతోనే కాదు, అతిపెద్ద ప్రైవేట్ సైన్యాలపైన ఇజ్రాయెల్ దాడులు చేస్తూనే ఉంది. మిడిల్ ఈస్ట్ అంతటా యుద్ధ మేఘాలు కమ్ముకోవడం సహజమైన పరిస్థితుల్లో ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొనడం, మాటల యుద్ధాలు కొనసాగడం తరచుగా జరుగుతూనే ఉంది. కానీ ఈసారి మాత్రం యుద్ధం తప్పదన్నట్టుగా పరిస్థితులు మారిపోతే ఆ యుద్ధం అణుయుద్ధంగా మారుతుందా అన్న ఆందోళన ప్రపంచ దేశాలను వణికిస్తోంది. పశ్చిమాసియాకే కాదు, ప్రపంచానికే ప్రమాదంగా మారిన యుద్ధం. ఇరాన్ విషయంలో ఇజ్రాయెల్ నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇజ్రాయెల్ పై ఊహించని దాడులకు ఇరాన్ రెడీ అవుతోందా? అమెరికా ప్రత్యక్షంగా యుద్ధంలోకి ఎంటర్ అయ్యే పరిణామాలు జరగబోతున్నాయా? మిడిల్ ఈస్ట్ మంటలు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలకు అంటుకోబోతున్నాయా? ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ కేంద్రంగా దశాబ్దాలుగా కొనసాగుతోన్న ఉద్రిక్తతలు ఇప్పుడు యుద్ధ రూపం తీసుకోబోతోంది. ఆపరేషన్ రైజింగ్ లయన్ లక్ష్యం కేవలం నతాన్స్ లోని అణు కేంద్రం, IRGCకి సంబంధించిన ప్రాంతాలు మాత్రమే కాదు. అయితే అనుకున్న లక్ష్యాలపై దాడుల్లో ఇజ్రాయెల్ సక్సెస్ అయింది. చాలా కాలంగా ఈ దాడులకు సంబంధించి ప్రణాళికలు వేస్తూ వచ్చిన ఇజ్రాయెల్ సైన్యం తేలిగ్గానే దాడులు చేయగలిగింది. అయితే ఇజ్రాయెల్ దాడులకు స్పందించడంలో ఇరాన్ తడబడుతోంది. ఇజ్రాయెల్ హిట్ లిస్ట్ లో ఇంకా చాలా లక్ష్యాలు ఉండొచ్చు. కానీ ఇజ్రాయెల్ అసలు లక్ష్యం మాత్రం ఇరాన్ అణు కార్యక్రమాన్ని అడ్డుకోవడమే. ఇరాన్ రహస్యంగా అణుబాంబు తయారీ తుది దశకు చేరుతుందేమోనని అనేక పాశ్చాత్య దేశాలు అనుమానిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలను ఇరాన్ ఖండిస్తోంది. తన అణు కార్యక్రమం పౌర అవసరాల కోసమేనని ఇరాన్ ఎప్పుడూ చెబుతుంటుంది. దీనికి రష్యా నుంచి సాయం పొందుతోంది. ఇది పూర్తిగా శాంతియుత ప్రయోజనాల కోసమేనన్నది ఇరాన్ గట్టిగా చేసే వాదన. ఇరాన్ చేపట్టిన అణు కార్యక్రమ పురోగతిని అడ్డుకోవడానికి ఇజ్రాయెల్ దశాబ్దానికి పైగానే ప్రయత్నాలు చేస్తోంది. అందులో చాలా విజయాలు సాధించిందని కూడా చెప్పాలి. ఇరాన్ శాస్త్రవేత్తలు గుర్తు తెలియని వారి చేతిలో అనుమానాస్పదంగా హత్యకు గురయ్యారు. అణు కార్యక్రమం సైనికాధిపతి బ్రిగేడియర్ జనరల్ ఫక్రిజాదే 2020లో టెహ్రాన్ సమీపంలో హత్యకు గురయ్యారు. వీటి వెనుక అమెరికా, ఇజ్రాయెల్ స్కెచ్ ఉందన్నది జగమెరిగిన సత్యం. అలానే ఇరాన్లోని యురేనియం శుద్ధి చేసే యంత్రాల్లో విధ్వంసకర కంప్యూటర్ వైరస్ ని చొప్పించడంలో ఇరాన్, ఇజ్రాయెల్ కి చెందిన సైబర్ గూఢచారులు సక్సెస్ అయ్యారు. దీని కోడ్ నేమ్ స్టక్స్నెట్. ఇలా ఇరాన్ అణు కార్యక్రమాన్ని అమెరికా, ఇజ్రాయెల్ తమదైన శైలిలోనే టార్గెట్ చేస్తున్నాయి. అయితే ఇప్పుడు ఇజ్రాయెల్ డైరెక్ట్ అయిపోయింది. నిజానికి శాంతియుత అవసరాల కోసమే యురేనియంను శుద్ధి చేస్తున్నామని టెహ్రాన్ తొలి నుంచి చెప్తోంది. అంతర్జాతీయ పరిశీలనలు అదే విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. వాటిని విశ్వసించడానికి టెల్ అవీవ్ ససేమిరా అంటోంది. తాను నమ్మిందే నిజమంటూ ఇరాన్ పై దాడులకు దిగింది. ఇరాన్ అణు కార్యక్రమాన్ని ఆపేందుకు 2015లో ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఒక ఒప్పందం కుదిరింది. కానీ డొనాల్డ్ ట్రంప్ దీనిని ప్రపంచంలోనే అత్యంత చెత్త ఒప్పందం అని విమర్శించారు.
ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగింది. ఇరాన్ కూడా 2018లో ఈ ఒప్పందాన్ని పాటించడం మానేసింది. ఇప్పుడు అదే ట్రంప్ అణు చర్చలకు ఒప్పుకోకుంటే బాంబుల వర్షం కురిపిస్తామని టెహ్రాన్ను బెదిరిస్తున్నారు. ఇజ్రాయెల్కు అండా దండా అమెరికానే అన్న సంగతి ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ తెలుసు. ఇరాన్కి ఇంకాస్త ఎక్కువగా తెలుసు. అందుకే పశ్చిమాసియాలో అమెరికా సైనిక స్థావరాలను ఇరాన్ టార్గెట్ చేయొచ్చన్న విశ్లేషణలు కూడా పెరుగుతున్నాయి. ఈ పరిణామాలను గ్రహించిన అమెరికా ఇరాన్ తమ స్థావరాలపై దాడులు చేస్తే ప్రత్యక్షంగా యుద్ధానికి దిగాల్సి వస్తుందని హెచ్చరిస్తోంది. ఇరాన్ ఇక మిగలదు ప్రపంచ పటం పైన, కనీ విని ఎరగని రీతిలో దాడి చేస్తామంటూ ఒక బిగ్ వార్నింగ్ ఇచ్చాడు ట్రంప్. అంటే యుఎస్ స్థావరాలు పై గనక ఇరాన్ అటాక్ చేస్తే, లేదా అమెరికా వ్యూహాత్మక మిత్రులైన అరబ్ దేశాలు సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, బహ్రెయిన్ ఈ దేశాలు ఉన్నాయి. ఇప్పుడు సౌదీ అరేబియా ఈ దేశాలలో అమెరికన్ మిలిటరీ బేస్లు కూడా ఉన్నాయి. సో అందువల్ల అమెరికా కనుక రంగంలోకి దిగాల్సి వస్తే ఇది మరింత ప్రమాదకరమైన సిచ్యువేషన్కు దారితీస్తుంది. ఎందుకంటే ఇప్పటిదాకా ఇజ్రాయిల్ ఇరాన్ల మధ్య జరుగుతున్న యుద్ధం కాస్త అమెరికా దిగిందనుకోండి, ప్రపంచంలో ఉన్న అమెరికా వ్యతిరేక వ్యూహాత్మక శక్తులు అనివార్యంగా దిగుతాయి. ఎందుకంటే ప్రపంచంలో ఒక గ్లోబల్ హెజమనీ కొరకు ఆ పోరాటం జరుగుతూనే ఉంటుంది. అందువల్ల ఆసియా ఎక్కడో అమెరికా నుంచి 1000 కిలోమీటర్ల దూరంలో వచ్చి ఆసియాలో తన ఇన్ఫ్లుయెన్స్ కొరకు అమెరికా తన ఆధిపత్యం కొరకు తన హెజమనీ కొరకు ప్రయత్నిస్తుంటే, అమెరికాను ఛాలెంజ్ చేసే దేశాలు, అమెరికా ద్వారా సవాళ్ళు ఎదుర్కొన్న దేశాలు ఊరుకుంటాయా అంటే అర్థం ఏంటి? రష్యా కావచ్చు, చైనా కావచ్చు, దిగే ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే ఇప్పటికీ ప్రెసిడెంట్ పుటిన్ ట్రంప్తో మాట్లాడాడు. రష్యాకు ఇరాన్కు చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. మరోవైపు శాంతియుత అవసరాల కోసమే యురేనియంను శుద్ధి చేస్తున్నామని ఇరాన్ పైకి చెప్తున్నప్పటికీ ఇజ్రాయిల్ అమెరికా దాడులను ఎదుర్కొనేందుకు అణ్వాయుధాలను సమకూర్చుకోవాల్సిందే అన్న భావన ఆ దేశానికి బలంగా ఉంది. అదొక్కటే పరిష్కారమని ఇరాన్ భద్రతా సంస్థలు ఎప్పటినుంచో వాదిస్తున్నాయి. లిబియా, ఉత్తర కొరియా అనుభవాలు అందుకు ఒక కారణం కావచ్చని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. లిబియాలో కల్నల్ గడాఫీ 2003లో తన సామూహిక విధ్వంసక ఆయుధాల కార్యక్రమాన్ని నిలిపివేశారు. అయితే 8 ఏళ్ల తర్వాత పాశ్చాత్య దేశాల మద్దతుతో జరిగిన నిరసనల్లో హత్యకు గురయ్యారు. అయితే ఉత్తర కొరియాలో జరుగుతోంది మాత్రం వేరు. అంతర్జాతీయ ఆంక్షలు ఉన్నప్పటికీ ఉత్తర కొరియా అణ్వాయుధాలను, బాలిస్టిక్ క్షిపణులను భారీగా సమకూర్చుకుంది. దీంతో ఉత్తర కొరియాపై దాడి చేసే ముందు ఎవరైనా 1-2 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. అందుకే ఇజ్రాయిల్ ఆపరేషన్ రైజింగ్ లయన్ వల్ల నష్టం కలిగినా ఇరాన్ ప్రస్తుత ప్రభుత్వం దాని నుంచి బయటపడితే అణుబాంబు తయారీతో పాటు దాన్ని పరీక్షించడం మీద తన వైఖరిని మార్చుకోదన్న విశ్లేషణలను కూడా బలంగానే వినిపిస్తున్నారు. అదే గనక జరిగితే పశ్చిమాసియాలోనూ అణ్వాయుధాల పోటీ ఖచ్చితంగా మొదలవుతుంది. అప్పుడు సౌదీ అరేబియా నుంచి ఈజిప్ట్ దాకా అన్ని దేశాలు అణ్వాయుధాల వైపు చూసే ప్రమాదం ఉంది. ఇలా ఇజ్రాయిల్ ఇరాన్ ఎపిసోడ్ని ఎన్ని కోణాల్లో విశ్లేషించి చూసినా అంతిమంగా అది యుద్ధం, వినాశనం అన్న దగ్గరే ముగుస్తుంది. అయితే అన్యాయంగా నేనెందుకు బలైపోవాలన్న ఇరాన్ ప్రశ్నకు మాత్రం సమాధానం ఎవ్వరి దగ్గర లేదు. అలానే ఇరాన్ వల్ల పుట్టి ఇరాన్ కోసమే పనిచేస్తున్న హౌతీలు, హెజ్బుల్లా, హమాస్తో కూడా ఇజ్రాయిల్ యుద్ధం చేయాల్సిందే. గాజాలోని హమాస్ని ఇజ్రాయిల్ దాదాపుగా అణచివేసింది. కానీ హెజ్బుల్లా, హౌతీల నుంచి బలమైన ప్రతిఘటన తప్పదు. మరోవైపు ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య యుద్ధం అంటూ సంభవిస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద కూడా తీవ్ర ప్రభావం చూపడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఇకపై ఏం జరుగుతుందన్న టెన్షన్ కన్నా ఈ 2 దేశాల విషయంలో అమెరికా ఇకపై ఏం ఆలోచన చేయబోతోందన్నదే అందరిలోనూ అలజడి రేపుతోంది. మిడిల్ ఈస్ట్ లో యుద్ధ మేఘాలు కమ్ముకునే దేశాలేవి అనగానే ఠక్కున గుర్తొచ్చే పేర్లు ఇరాన్, ఇజ్రాయెల్. ఈ రెండింటి మధ్య దశాబ్దాలుగా యుద్ధ మేఘాలు కమ్ముకునే ఉన్నాయి. అయితే 2 దేశాలు కూడా యుద్ధానికి తెగబడేదాకా తమ మధ్య ఉద్రిక్తతలను తీసుకుపోలేదు. 2024లో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడంతో ఇజ్రాయెల్ వైపుకు వేలు చూపించింది ఇరాన్. నాడే ఇజ్రాయెల్ మీద ఇరాన్ యుద్ధానికి దిగుతుందని అంతా భావించారు. అప్పుడేం జరగలేదు. కానీ ఇప్పుడు 2 దేశాలను కమ్మేసిన యుద్ధ మేఘాలు అణు భయాన్ని కూడా పుట్టిస్తున్నాయి. అసలు ఈ 2 దేశాల మధ్య దశాబ్దాలుగా
ఎందుకింత వైరం నెలకొంది? ఇజ్రాయెల్ దాడులకు దీటుగా స్పందించడంలో ఇరాన్ కాస్త తడబడుతున్నా అమెరికా స్థావరాలను టార్గెట్ చేస్తామన్న దాని హెచ్చరికలను లైట్ గా తీసుకోవడానికి వీల్లేదని అంతర్జాతీయ యుద్ధ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అమెరికా ఇరాన్ మధ్య 3 నెలల క్రితం జరిగిన పరిణామాలను అందుకు ఉదాహరణగా చెప్తున్నారు. హౌతీలపై వరుస దాడులు చేసిన నేపథ్యంలో ఇరాన్కి అమెరికా తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. హౌతీ తిరుగుబాటుదారులకు టెహరాన్ అండగా నిలిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని, ఇరాన్పై దాడికి కూడా వెనకాడబోమని ప్రకటనలు చేసింది. ఆ నేపథ్యంలో ఇరాన్ తన కొత్త భూగర్భ క్షిపణి నగరానికి సంబంధించిన ఓ వీడియోను విడుదల చేసింది. క్షిపణి నగరాలు ఇరాన్కు కొత్త కాదు, గతంలోనూ కొన్నింటిని ఆవిష్కరించింది. 85 సెకండ్ల వీడియోలో కొత్త భూగర్భ నగరంలో అత్యాధునిక క్షిపణులను ప్రదర్శించింది. ఇరాన్కు చెందిన సాయుధ బలగాల అధిపతి హొసేని బఘేరి, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ ఎయిర్ స్పేస్ కమాండర్ అమీర్ అల్ హజీజాద్ ఓ వాహనంపై సొరంగ మార్గంలో ప్రయాణిస్తూ ఆయుధాలను వీక్షించిన దృశ్యాలున్నాయి. ఈ వీడియోలో ఖైబర్ షేకాన్స్, గద్రాస్, సెజిల్స్, హజ్ ఖాసిమ్స్, పవే ల్యాండ్ అటాక్ క్షిపణులు ఉన్నాయి. ఈ వీడియోను ఇరాన్ పర్వత ప్రాంతాల్లో చిత్రీకరించారు. దీనిలో అత్యంత పొడవైన సొరంగాలు, గుహలు కనిపిస్తున్నాయి. మీ వద్ద మిసైల్స్ ఉంటే మా వద్ద మిసైల్ సిటీనే ఉందంటూ నాడు ఇరాన్ రిలీజ్ చేసిన వీడియోని లైట్ తీసుకోవడానికి వీల్లేదని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. అదే సమయంలో ఒకవేళ అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడి చేయడం అంటూ జరిగితే ఇక మిడిల్ ఈస్ట్ లో జరిగే యుద్ధం 3వ ప్రపంచ యుద్ధం దిశగా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదని వార్ ఎక్స్పర్ట్స్ తేల్చి చెబుతున్నారు. ఉప్పు నిప్పు తరహాలో ఉంటోన్న ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య శత్రుత్వానికి శతాబ్దాల చరిత్రేం లేదు. నిజానికి ఇజ్రాయిల్ ఇరాన్ సంబంధాలు 1979 వరకు స్నేహపూర్వకంగానే ఉన్నాయి. అప్పట్లో టెహరాన్లో అధికారం ఇస్లామిక్ రెవల్యూషన్ ఆఫ్ ద అయతుల్లా గుప్పిట్లో ఉండేది. పాలస్తీనా విభజనను ఇరాన్ వ్యతిరేకించినా ఈజిప్ట్ తర్వాత ఇజ్రాయెల్ ని గుర్తించిన రెండో దేశం ఇరానే. ఆ సమయంలో ఇరాన్ రాచరిక పాలనలో ఉండేది. పహ్లావి రాజవంశానికి చెందిన షాలు పరిపాలిస్తుండేవారు. మధ్యప్రాచ్యంలో ఇటు ఇరాన్ అటు ఇజ్రాయెల్ అమెరికాకు మిత్రులుగా ఉండేవారు. కానీ 1979లో ఇరాన్లో పరిస్థితులు మారిపోయాయి. ఇరాన్ విప్లవ నాయకుడు రుహుల్లా ఖొమైనీ షాపై తిరుగుబాటు చేసి ఇరాన్ని ఇస్లామిక్ రిపబ్లిక్ గా ప్రకటించారు. అమెరికా దాని మిత్ర దేశమైన ఇజ్రాయిల్ సామ్రాజ్యవాదాన్ని ఎదుర్కోవడమే తమ లక్ష్యమని ప్రకటించారు. ఖొమైనీ సారథ్యంలోని కొత్త ప్రభుత్వం ఇజ్రాయిల్తో సంబంధాలను తెంపుకుంది. ఇజ్రాయిల్ పౌరుల పాస్పోర్ట్లను గుర్తించడం మానేసింది. టెహ్రాన్లోని ఇజ్రాయిలీ దౌత్య కార్యాలయాన్ని సీజ్ చేసి దానిని ఇజ్రాయిల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రత్యేక పాలస్తీన్ దేశం ఏర్పాటుకు పోరాడుతున్న పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ కి అప్పగించింది. 1980వ దశకంలో ఇరాన్ ఇరాక్ మధ్య యుద్ధం మొదలైంది. ఆ సమయంలో అమెరికా ఇరాన్ కంట్రా పేరుతో ఇరాన్ కి రహస్యంగా ఆయుధాలు అందించింది. ఈ వ్యవహారంలో ఇజ్రాయిల్ కూడా మధ్యవర్తిగా వ్యవహరించింది. నాటి నుంచి తన మనుగడకు ఇరాన్ ప్రమాదకారి అని ఇజ్రాయిల్ భావించడం మొదలైంది. దీంతో వీరి మధ్య వైరం కాస్తగా ముదురుతూ వచ్చింది. అదే సమయంలో ఇరాన్కు మరో ప్రాంతీయ శక్తి అయిన సౌదీ అరేబియాతోనూ విరోధం ఉంది. ఇరాన్లో షియాలు మెజారిటీ కాగా మిగిలిన అరబ్ దేశాల్లో సున్నీలదే ఆధిపత్యం. దీంతో తాను ఏకాకిననే సత్యాన్ని ఇటు ఇరాన్ కూడా గ్రహించింది. ఏదో ఒకరోజు తన సొంత ప్రాంతంలోనే తనపై దాడి జరగవచ్చని భావించిన ఇరాన్ టెహ్రాన్ ప్రయోజనాలకు అనుగుణంగా వ్యూహాలకు పదును పెట్టింది. ఆ క్రమంలో పుట్టుకొచ్చిందే హిజ్బుల్లా. ఈ సంస్థని అమెరికా, యూరోపియన్ యూనియన్ తీవ్రవాద సంస్థగా ప్రకటించాయి. ప్రస్తుతం హిజ్బుల్లా లెబనాన్, సిరియా, ఇరాక్, యెమెన్లలో విస్తరించింది. పాలస్తీనా మీద యుద్ధం ప్రకటించిన ఇజ్రాయెల్ మీద హిజ్బుల్లా మిలిటెంట్స్ గట్టిగా దాడులు చేశారు. ఇప్పుడు ఇజ్రాయిల్, ఇరాన్ పరస్పర దాడులకు కూడా దిగాయి. దీంతో హిజ్బుల్లా, హౌతీలతో కూడా ఇజ్రాయిల్ యుద్ధం చేయాల్సిందే. యుద్ధాలను ఆపడం, ప్రపంచ శాంతి నెలకొల్పడమే నా కర్తవ్యం. ఆ క్రమంలో నేను చాలా విజయాలే సాధించానంటూ డప్పు కొట్టుకున్న ట్రంప్ ఇరాన్ మీద ఇజ్రాయిల్ దాడులు తమకు తెలిసి జరగలేదంటూ చాలా సింపుల్ గా అబద్ధం చెప్పేశారు. అమెరికాకి తెలియకుండా ఇజ్రాయిల్ ఏం చెయ్యదన్న సంగతి ప్రపంచం మొత్తానికి తెలుసు. కమ్ముకున్న ఈ యుద్ధ మేఘాలు తేలిపోతాయా, లేక యుద్ధం తప్పని పరిణామాలను అమెరికా క్రియేట్ చేస్తుందా అన్నది ఇకపై తేలిపోనుంది. యుద్ధం, దాడులు, ప్రతిదాడులు. కాలం మారింది, సాంకేతికత మారింది, ఆయుధాలు మారాయి, యుద్ధ రీతి మారింది. కానీ పశ్చిమాసియాలో మాత్రం పరిస్థితులు ఏమాత్రం మారలేదు. అనాథల శోకాలు, ఆకలి కేకలు ఆగలేదు. గడిచిన 100 ఏళ్లలో గతించిన ప్రాణాలెన్నో. అగ్రరాజ్యాల స్వార్థంలో ఆహుతైపోయిన అభాగ్యులెందరో. ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య దశాబ్దాలుగా రగులుతున్న యుద్ధ జ్వాలలు గాజాని భూలోక నరకంగా మార్చేశాయి. ఇప్పుడు ఇరాన్ వంతు అంటోంది ఇజ్రాయెల్. ఆ గతి ఇజ్రాయెల్కే పట్టిస్తానంటోంది ఇరాన్. ఈ యుద్ధంలో గెలుపెవరిది అన్నది తర్వాత. యుద్ధం ముదిరితే ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలను ఆర్థిక సంక్షోభం ముంచేయటం మాత్రం ఖాయం.
అదే యుద్ధం మరింత ముదిరితే అనుయుద్ధం తప్పదా? ఇజ్రాయిల్ ఇరాన్ల మధ్య సాగుతోన్న దాడులు ప్రతిదాడులు ఎప్పుడైనా యుద్ధంగా మారొచ్చు. ఇజ్రాయిల్ వెనుక అమెరికా ఉందని బలంగా నమ్ముతోన్న ఇరాన్ అవసరమైతే మిడిల్ ఈస్ట్ లోని అమెరికా మిలిటరీ స్థావరాలన్నింటిపై దాడులు చేస్తామని హెచ్చరిస్తుంది. అదే కనుక జరిగితే యుద్ధం మొదలైనట్టే. ఎందుకంటే అమెరికా ప్రత్యక్షంగా రంగంలోకి దిగుతుంది. అప్పుడు దాన్ని యుద్ధమనే అనాలి. అలానే ఇజ్రాయిల్ కి సాయం చేసి సపోర్ట్ గా నిలుస్తున్నాయని కొన్ని దేశాల వైపు ఇరాన్ వేలు చూపిస్తోంది. గల్ఫ్ లోని ఈ దేశాల మీద ఇరాన్ దాడులకు దిగినా యుద్ధం తప్పదు. గతంలో హౌతీలు యుఏఈని టార్గెట్ చేసినప్పుడు తప్పనిసరిగా గల్ఫ్ లోని కొన్ని దేశాలు ఇరాన్తో సయోధ్య కుదుర్చుకున్నాయి. ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేస్తున్నాయని భావిస్తున్న గల్ఫ్ దేశాలపై దాడులకు దిగితే ఆ దేశాలు అమెరికా దాడులు చేయాలన్న ఒత్తిడిని తీవ్రతరం చేస్తాయి. అప్పుడు కూడా వార్ తప్పదు. గాజా మీద ఇజ్రాయెల్ దాడులను తొలి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్న హౌతీలు ఇరాన్ మీద ఈగవాలినా సహించరు. గాజా మీద ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా గతంలోనే ఎర్ర సముద్రంలో ప్రయాణించే వాణిజ్య నౌకలను టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు హౌతీలు. అమెరికా కూడా హౌతీల మీద భీకర దాడులు చేయాల్సి వచ్చింది. హౌతీల వెనుక ఇరాన్ ఉందని, అవసరమైతే ఇరాన్ మీద కూడా దాడులకు వెనకాడబోమని గతంలోనే అమెరికా హెచ్చరించింది. ఇప్పుడు ఇజ్రాయిల్ ఇరాన్ మీద దాడులకు దిగిన నేపథ్యంలో పరిస్థితిని హౌతీలు మరింత తీవ్రతరం చేయడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా వార్షిక షిప్పింగ్ వ్యాపారం 14 లక్షల కోట్ల డాలర్లు. అది ప్రపంచ జీడీపీలో 16%. అన్ని రవాణా వ్యవస్థల కంటే షిప్పింగ్ చౌకగా ఉంటుంది. ఇజ్రాయిల్ హమాస్ యుద్ధం ప్రారంభమయ్యాక నౌకా రవాణా వ్యయం పెరిగింది. 40 అడుగుల కంటైనర్ ధర 5% పెరిగింది. ఏడాదికి 19,000 నౌకలు సూయజ్ కాలువ మీదుగా ప్రయాణిస్తాయి. దీనివల్ల 30 రోజుల సమయం కలిసొస్తుంది. అదే ఆఫ్రికా చుట్టూ తిరిగి వస్తే అధిక రవాణా వ్యయంతో పాటు సమయం వృధా అవుతుంది. దాంతోపాటు ప్రధానంగా సముద్ర దొంగల భయం ఎక్కువగా ఉంటుంది. ఇటు సమయం కలిసొస్తుంది, అటు రవాణా ఖర్చు భారీగా తగ్గుతుంది. వీటన్నింటితో పాటుగా పైరట్స్ భయం ఉండదు. ఈ కారణాల వల్లనే సూయజ్ కాలువకి అంతర్జాతీయంగా అంత డిమాండ్. సముద్ర దొంగలతో పోల్చితే ఆయుధ సంపత్తి విషయంలో హౌతీ చాలా బలంగా ఉంది. దీంతో హౌతీ దాడులను ఎదుర్కొంటూ ముందుకు సాగడం రవాణా నౌకలకు పెద్ద సవాల్గా మారింది. చుట్టూ కొండలతో రక్షణ కలిగిన యెమెన్లోని హౌతీ రెబెల్స్ కు 2015 నుంచి ఇరాన్ భారీగా ఆయుధాలు, డబ్బు సమకూర్చుతోంది. అందులో డ్రోన్లు, యాంటీ షిప్, బాలిస్టిక్ క్షిపణులు ఉన్నాయి. 100 కిలోమీటర్ల దూరంలో కదులుతున్న నౌకలపైన దాడులు చేయగల ఆయుధాలు రెబెల్స్ కి అందుతున్నాయి. దీంతో హౌతీలను ఎదుర్కోవడం కూడా పెద్ద సవాల్గా మారుతోంది. ఇప్పుడు ఇరాన్ కి మద్దతుగా హౌతీలు ఎర్ర సముద్రంలోని వాణిజ్య నౌకలపై దాడులకు దిగితే అమెరికా ఖచ్చితంగా ఇరాన్ పై యుద్ధానికి సై అనడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇలా అనేక కోణాల్లో కమ్ముకున్న యుద్ధ మేఘాలు కాస్త యుద్ధంగా మారే అవకాశం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు ఇప్పటికే పెరుగుతున్న జీవన వ్యయం అనే సమస్య ఎదుర్కొంటున్నాయి. ట్రంప్ టారిఫ్ వార్ కారణంగా ఇప్పటికే అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ సమస్యలను ఎదుర్కొంటోంది. ఇప్పుడు ఇరాన్తో యుద్ధం వల్ల చమురు ధరలు మరింత పెరిగితే ఆ ప్రభావం ద్రవ్యోల్బణంపై పడుతుంది. ప్రపంచ స్టాక్ మార్కెట్స్ మీద ఎఫెక్ట్ చూపించొచ్చు. ఇరాన్ మీద అంతర్జాతీయ ఆంక్షలు ఉన్నప్పటికీ మిడిల్ ఈస్ట్ అంతటా ఇరాన్ చమురు ఎగుమతి చేస్తుంది. కాబట్టి చమురు సంక్షోభం కోణంలోనూ ఇరాన్ తన ప్రభావాన్ని చూపించడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఇరాన్ అణుశక్తిని నాశనం చేయడమే తన ప్రాథమిక లక్ష్యమని నెతన్యాహు చెప్తున్నారు. కానీ తన విస్తృత లక్ష్యం ఇరాన్లో పాలన మార్పే అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇరాన్ పాలకులకు ఈ విషయం స్పష్టంగా తెలుసు. కాబట్టి తమ పదవిని, అధికారాన్ని కాపాడుకోవడానికి వాళ్లు ఎంతకైనా తెగించాలన్న నిర్ణయానికి వస్తే అప్పుడు అమెరికా సీన్లోకి రాక తప్పదు. ఇలా ఏ కోణంలోంచి అయినా యుద్ధం తప్పని పరిస్థితి రావొచ్చు. దాన్ని అధిగమించి శాంతి స్థాపన జరిపే పరిణామాల కోసం పశ్చిమాసియానే కాదు ప్రపంచమంతా ఎదురు చూస్తోంది. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ.